సర్వలోక రక్షకుడు, సర్వసృష్టికర్త అయిన నా కొరకు ప్రాణం పెట్టి తండ్రి ద్వారా తిరిగి మూడవ దినమున లేపబడి నా కోసం విజ్ఞాపన చేస్తూ, అలాగనే యేసయ్యను నమ్ముకున్న ప్రతి ఒక్కరి కొరకు విజ్ఞాపన చేస్తూ అందరూ రక్షణలోకి రావాలని విజ్ఞాపన చేస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు. నా పేరు జోసఫ్. నేను ఇప్పుడు దేవుని సేవకునిగా పనిచేస్తున్నాను. 2 మందిరాలలో దేవుని సేవకునిగా పనిచేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని, అలాగని నా సాక్ష్యాన్ని చెప్పాలని కూడా నాకు ఆశ కలిగింది. దేవుడే ప్రేరేపించాడు. అందుకని నేను ఆయన ప్రేరణను బట్టి ఇదిగో ఈ విధముగా మీ ముందుకు వచ్చాను. ముందుగా కొద్దిగా సేపు వాక్యం చదివి తర్వాత నా సాక్ష్యం చెప్తాను. అందరూ వినాలని మనవి. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా ఉంది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువు నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని ఆయనే చెప్పుకుంటున్నాడు. అంటే ఎవరైతే నశిస్తారో వారిని రక్షించడానికి, ఎవరైతే పాపములో కూరుకొని పోయారో వారిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువే. ఆయనే గొప్ప దేవుడు, లోకరక్షకుడు. నేను కూడా ఒక ప్రధాన పాపిని. నేను మా ఊర్లో గత కాలంలో, ఇప్పుడు నా వయసు 40 సంవత్సరాలు. నేను 9వ క్లాసు చదువుతున్నప్పుడు, అంటే అప్పుడు ఒక 16 సంవత్సరాల వయసు ఉంటుంది. చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్తో, స్నేహితులతో కలిసి నేను త్రాగుడకు బానిసయ్యాను. సిగరెట్లు, గుట్కాలు, ఈ విధముగా అనేకమైన వ్యసనాలకు నేను లోనయ్యాను. అసలు మనిషి చేయకూడని పాపాలన్నీ కూడా నేను చేశాను. నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. ఏదో బ్రతుకుతున్నాను అంటే బ్రతుకుతున్నాను. అయితే మా అమ్మా నాన్న చనిపోయిండ్రు. ఇంకా నేను పాపంలో కూరుకుపోయాను. మా పెద్దవారు వీడిలాగే ఉంటే చనిపోతాడని వివాహం చేయాలని ఆలోచించి నాకు వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉండి, తర్వాత కుక్క తోక వంకర అన్నట్లుగా నేను మరలా ఆ త్రాగుడికి బానిసయ్యాను. ఎంతో భయంకరమైన పరిస్థితి. నా భార్య చూస్తే నేను తాగుడికి, అలాగనే కొట్టుడికి భరించలేక భయంకరంగా బాధపడేది. ఆ విధంగా ఉన్న సమయంలో గొడవలు, కొట్లాటలు, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, గొడవలు పెట్టుకొని, ఈ విధంగా భయంకరమైన పరిస్థితి. నేను అనేక సార్లు 10 సంవత్సరాలు శబరిమలకి వెళ్ళాను. నేను తిరగని ఆ ప్రదేశం అంటూ కూడా, వెళ్ళని ప్రదేశం అంటూ కూడా ఏది లేదు. ఇంకా కొన్ని ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
అనేకమైన ప్రాంతాలకు నేను భక్తిగా వెళ్ళాను. అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ తర్వాత తర్వాత మరలా నేను తాగి తిరిగి గందరగోళమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాను. ఆఖరికి ఒకసారి నా భార్యని నేను రోడ్లో కొడితే వెళ్ళిపోయేసి ఆ ఇంటికి వెళ్ళి అక్కడ కిరోసిన్ పోసుకొని ఇదిగో ఈ ఎదభాగం అంతా ఇదంతా కూడా కాలిపోయింది. భయంకరమైన పరిస్థితి. నాకు కాలు బెనికింది. కాలు బెనికి సైకిల్ ఉండిందప్పుడు. సైకిల్ మీద వెళ్తూ తాగిన మత్తులో సైకిల్ మీద వెళ్తూ కింద పడిపోయి నా కాలు బెనికింది. భయంకరమైన పరిస్థితి. నా భార్యని తిట్టిన దానికి కొట్టిన దానికి కిరోసిన్ పోసుకొని తగలబడిపోయింది. అప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఎవరు దగ్గర లేరు. దూరంగా ఉన్నాం మేము. ఏం చేయాలని అర్థం కాక అప్పుడు నా భార్య పెళ్లి కాకముందు చర్చికి వెళ్ళేది. ఆ బైబిల్ తెచ్చుకొనింది. ఆ బైబిల్ ఆడుంటే ఎప్పుడూ చదివింది లేదు. మేమేం ప్రార్థన చేసిన వాళ్ళం కూడా పెద్ద కాదు. అయితే ఆ బైబిల్ దగ్గరికి నేను నా భార్య ఇద్దరం వెళ్ళి మోకరించి, యేసుక్రీస్తు ప్రభువా, నీవు నిజమైన దేవుడు అయితే ఇదిగో నా భార్య ఒళ్ళు ఎలాగ ఉందో అలాగే నువ్వు కానీ చేసావంటే నేను నిన్ను నమ్ముకుంటామయ్యా అని ప్రభు కాడ ఒక తీర్మానం తీసుకున్నాం. అయితే మేము మరలా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి చెప్పాడు, హాస్పిటల్ నుంచి వస్తున్నప్పుడు ట్రీట్మెంట్ ఏం తీసుకోలేదు హాస్పిటల్లో. ఉదయం 10 గంటలకి అట్లా రమ్మంటే మేము సరే అని వచ్చేస్తుంటే ఒక వ్యక్తి చెప్పాడు, ఏదో పలానా దిక్కున పలానా పల్లెటూరులో ఈ విధముగా నాటు మందు ఇస్తారని. రూ. 50 ఆ మందు. ఒక 6 సార్లు తెచ్చి ఒక 6 సార్లు ఆ మందు తెచ్చి, లేదా ఒక 5 సార్లు 6 సార్లు గుర్తులేదు, ఆ తెచ్చి ఆ మందు పూయడం ద్వారా కాలిపోయిన శరీరం ఎలాగ ఉందో అలాగే వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే వచ్చింది. అలాగే వచ్చిన తర్వాత మేము ఎలాగుండాలి? ప్రభువుకు ఇచ్చిన తీర్మానం ప్రకారం మేము ప్రభువుని నమ్ముకోవాలి, చర్చికి వెళ్ళాలి. అయినా నేను ప్రభువుని నమ్మలేదు. మరలా తాగడం, మరలా మాలేసుకోవడం, ఎలాగంటే అలాగా మాలేసుకొని మళ్ళీ పోయించిన తర్వాత ఎలాగంటే అలాగా ఉన్నాను. తర్వాత గొడవ పడింది, చాలా పెద్ద గొడవ పడింది. మేము ఉండే ఏరియాలో భయంకరంగా పెద్ద కేసు అయింది. అయితే దేవుడు అద్భుతంగా ఆ కేసులో నుంచి బయటికి తీసుకొచ్చాడు. అయినా నేను ప్రభువుని నమ్మలేదు. అప్పుడు నా భార్య ఒకటే మాట అనింది, అయ్యా మనం హైదరాబాద్లో ఉన్న మన చెల్లెలు ఉంది, అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి మనం ఉందాం, ఇక్కడ మనం బతకలేము అని అంటే సరే అని నేను వెళ్ళాను. మేము అక్కడికి వెళ్ళాం. మేమిద్దరం అక్కడే ఉన్నాం కొద్ది రోజులు. అక్కడ పెయింట్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఆ పెయింట్ పనికి పోయినా కూడా వచ్చే డబ్బులు, వారానికి ఒకసారి వచ్చే డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టేవాళ్ళం. తాగేవాడిని ఎక్కువగా. అక్కడ కూడా ఎక్కడైనా ఒకటే తాగేవాళ్ళు, ఎక్కడైనా ఒకటే కదా. ఎక్కడైనా తాగేవాడు తాగుతూనే ఉంటాడు. అక్కడ సంపాదన ఎక్కువగా ఉంది. ప్రతిరోజు పని, వారానికి ఒకసారి డబ్బులు తీసుకుని తాగి మళ్ళా ఇంట్లో గొడవలు. ఆ ఇంట్లో ఉండే మా భార్య వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళతో కూడా గొడవలు. ఈ విధంగా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు అద్భుతముగా, నేను మొబైల్ ఫోన్ చూస్తున్నప్పుడు భయంకరమైన పాపంలో ఆ మొబైల్ చూస్తున్నప్పుడు నేను వేరే సినిమాలు, అన్నమయ్య ఇంకా రకరకాలుగా ఆ సినిమాలు చూస్తున్నప్పుడు దేవుడు వాక్యము నాకు వచ్చింది. ఎలాగంటే హైదరాబాద్లో ఉన్న కలవర్ టెంపుల్ సతీష్ కుమార్ పాస్టర్ గారు, ఆయన
వాక్యము ద్వారా మాట్లాడుతూ, నా స్నేహితుడు ఉన్నాడు, చిన్నప్పుడు నా దగ్గర ఉన్నాడు, మధ్యలో ఏమైందో తెలియదు, మరలా ఇప్పుడు తిరిగి నా దగ్గరకు వచ్చాడు అని ఆయన మాట్లాడాడు వాక్యం ద్వారా. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఎవరైనా నన్ను స్నేహితుడు అంటున్నాడు అని అనుకొని, సరే నాకెందుకులే అని నేను మర్చిపోయాను. మరలా కొద్ది రోజులు అయిన తర్వాత మరలా నేను అదే ఫోన్ చూస్తుంటే, హైదరాబాద్లో ఉన్న ఆ కలవరి టెంపుల్ 52 రోజుల్లో కట్టారు అని చెప్పినప్పుడు, ఏం వీళ్ళకి అంతా ఏమి అని రకరకాలుగా ఆయన గురించి కూడా మాట్లాడడం జరిగింది. అనుకున్నాను, మాట్లాడలేదు కానీ అనుకున్నాను. కానీ ఒకానొకసారి ఎందుకో నేనే వెళ్దాం అక్కడికి, మనం వెళ్ళి ఒకసారి ఆ చర్చి చూసొద్దామని వెళ్ళాను. అందరం నేను, నా భార్య, మా భార్య చెల్లెలు, వాళ్ళ భర్త, వాళ్ళ పిల్లలు, పాప, అందరం కలిసి అక్కడికి వెళ్ళాం. అయితే అక్కడ అనేక మందిలో నేను కూడా ఒకడు కూర్చొని ఉన్నప్పుడు ఆయన చక్కగా దేవుని మాటలు చెబుతున్నాడు. నాకు అర్థం కాలేదు. ఆయన ఒకటే మాట అన్నాడు, ఇదిగో యూదా గోత్రపు సింహమై నేను నీ వెనక వస్తాను, నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు అన్నాడు. అంటే అప్పుడు నేను మందిరానికి వెళ్ళినప్పుడు కూడా భయంతో వెళ్ళాను, బాధతో వెళ్ళాను. ఏంది నా పరిస్థితి అనే ఆలోచనలో వెళ్ళాను. అక్కడ దేవుడు అద్భుతంగా ఆ సేవకుని సతీష్ కుమార్ పాస్టర్ గారిలో ఉండి నా ద్వారా నాతో మాట్లాడాడు. భయపడద్దు, యూదా గోత్రపు సింహమై నేనే నీ వెనకొస్తున్నానని. నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చే ఆ మాటలు. తర్వాత అక్కడ ఉన్న సేవకుల దగ్గరికి, చాలా మంది సేవకులు ఉన్నారు ఆ మందిరంలో, అక్కడ వెళ్ళి నాకై నేనే చేసిన తప్పులు, పాపాలు అన్నీ కూడా ఆయనకి చెప్పడం జరిగింది. నేను అనుకున్నాను చాలా రోజులు, నాకై నేను అట్లా చెప్పినానా అని. కానీ అద్భుతంగా బైబిల్ గ్రంథంలో చూస్తే మనము యోహాను సువార్తలో ఈ విధంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువే ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, 16వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును అని యేసుప్రభు మాట్లాడుతున్నాడు. పాపాలు ఒప్పింపజేసడంట ఒక ఆయన పేరు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ ఆత్మ దేవుడే వచ్చినప్పుడు పాపాలని, మనిషిలో ఉన్న పాపాలు వారే ఒప్పుకునేలాగా చేస్తాడు ఆయన. నాకు తెలియదు ఇవన్నీ కూడా. నాకై నేనే వెళ్ళాను, వెళ్ళి నేను చేసిన తప్పులు, పాపాలు అన్నీ కూడా ఆ సేవకునికి చెప్పాను. ఆ సేవకుడు అయ్యో అన్నాడు. ఆయన ప్రార్థించాడు నా కొరకు. నేను కన్నీళ్లతో, లేదా కన్నీళ్ళు కూడా గుర్తులేదు నాకు, నేను బయటకు వచ్చేసాను. ఆ క్షణం నుంచి నేను మందు తాగడం ఆపేశాను. ఇది ఎప్పుడు జరిగింది అని అంటే 2017 జూలై 30వ తేదీ. జూలై 30వ తేదీ 2017 ఈ సంఘటన జరిగింది. ఆ క్షణం నుంచి ఇప్పుడు 2026 ఫిబ్రవరి, ఈ క్షణం వరకు నేను మరలా మందు జోలికి వెళ్ళలేదు. యేసుక్రీస్తు ప్రభువే నన్ను కాపాడాడు, నన్ను రక్షించాడు. నాలో ఉన్న పాపాన్ని ఆయన ఒప్పింపజేశాడు. నా కోసమే నా ప్రభువు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. నేను చేసిన పాపములు, దోషములు, శాపములు అన్నీ కూడా ఆయన మీద వేసుకుని సిలువ పైన, 2 కొయ్యల పైన, ఆకాశానికి భూమికి నడుమ నా కోసమే అనేకమైన శ్రమలు పొంది ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి ప్రభు మరణించాడు. ఆ తండ్రి ఆయన 3వ దినంలో లేపాడు. ఈ సత్యాన్ని నేను గ్రహించాను బైబిల్ చదవడం ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడే నాకు ఈ బైబిల్ ఇప్పించి కొనుక్కున్న నేను ఆ మందిరంలోనే
కొనిపించి దేవుడు ఇదిగో ఈ విధంగా చదివించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడే ప్రభు గురించి నాకు తెలియజేశాడు. ఆయనే దేవుడు, ఆయన తప్పే దేవుడు లేడు అని సర్వసత్యంలోకి నన్ను నడిపించిన పరిశుద్ధాత్మ దేవుడు నా పాపాలు ఒప్పింపజేసి ప్రభు దగ్గరికి నడిపించాడు. ఇదిగో ఆ యేసుక్రీస్తే నిజమైన దేవుడు నిన్ను గ్రహించి ఇప్పుడు నేను ఆయనకి సాక్షిగా బ్రతుకుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న మీరు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలి. ఇంకా ఎవరైనా నమ్ముకోకుంటే, ఎందుకు నమ్ముకోవాలి యేసుక్రీస్తు ప్రభువుని అని అంటే, ఆయన నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చాడు కాబట్టి. ఎవరైతే పాపంలో కూరుకొని పోయి ఉంటారో, ఎవరైతే చెడు వ్యసనాలకి బానిసలై ఉంటారో, ఎవరైతే భయంకరమైన పాపము వ్యభిచారమున పడి ఉంటారో వాళ్ళందరినీ కూడా కాపాడగలిగిన శక్తి యేసుక్రీస్తు ప్రభువుకున్నది. ఆయన ఒక్కడికే ఉన్నది. ఎందుకు అంటే ఆయనే దేవుడు. భయంకరమైన పాపంలో ఉన్నప్పుడు నన్ను కాపాడింది యేసయ్యే. నా పాపముల కోసం మరణించింది యేసుక్రీస్తు ప్రభువే అన్న సత్యము నాకు అర్థమైంది. అప్పటి నుంచి కూడా నేను యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టకుండా అనేకమైన సార్లు నేను తుట్టిల్లుతున్నా కానీ సరే నా ప్రభువు నాతో ఉన్నాడు అని ధైర్యముగా ఆయన కోసం నేను వేగిరపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకోవడం ద్వారా ఆస్తులు వస్తాయనో అంతస్తులు వస్తాయనో కాదు. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకునేది రక్షణ కోసం. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకునేది పరలోక రాజ్యానికి వెళ్ళడం కోసం. ఆయన మనల్ని భూమి మీద పుట్టించింది కూడా ఆయన నామం కోసం, ఆయనతో సావాసం చేయడం కొరకు. సావాసం లేమనే కదా ప్రభు మన కోసం మరణించాడు. అందుకని పాపిష్టి మనుషులంగా ఉంటున్న లేదా ఉన్న నన్ను కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తంతో కడిగి నన్ను పవిత్రపరిచి ఆయన రాజ్య సువార్తకి నన్ను వాడుకుంటున్నాడు. మాటలు వింటున్న మీరు ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని తెలుసుకోవాలి. ఆయన ద్వారానే రక్షణ ఉంది. ఆయన అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు అని. యేసయ్యను నమ్ముకోవడం ద్వారానే పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలుగుతాం. అందుకని యేసయ్యను నమ్ముకోవాలి. అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఈ సాక్ష్యము భయంకరమైన పాపంలో నన్ను దేవుడు కాపాడి రక్షించాడు కాబట్టి నిరంతరం నేను యేసయ్యకి సాక్షిగా ఉన్నాను. మీరు కూడా ఇంకా యేసయ్యని నమ్ముకోకుండా ఉండేవాళ్ళు ఉంటే, ఒకవేళ నమ్ముకొని యేసుక్రీస్తు ప్రభుని తొట్టిల్లు ఉంటే ప్రభువును క్షమాపణ అడగండి. ఆయన రక్తముతో ప్రతి ఒక్క పాపము కడుగుతాడు. ఆయన కడిగి క్షమించి రక్షిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడు దేవా యేసయ్య, నీ గాయపడిన పాదాలకి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగని ఈ మాటలు విన్న వారిని, ఈ ప్రార్థనలో ఏకీవించిన వారిని ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించి రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. ఆందోళనలో ఉన్న వారిని ప్రభువా ఆందోళన నుంచి విడిపించి కాపాడమని నీకే మహిమ చెల్లిస్తూ సమస్తము నీ పాదాల కింద పెడుతూ మీరే రక్షించి కాపాడమని యేసేనాలు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.